ఓల్డ్ సిటీ చార్మినార్ సమీపంలో ఉన్న షాలిబండలో ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం మనం అదే ఘటనా స్థలంలో ఉన్నాం. ఒకసారి మనం విజువల్ చూసుకుంటే తెలుస్తుంది ఏ తీవ్రతలో ఈ బ్లాస్ట్ సంభవించింది అనేది కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఈ లోపల జరిగిన ఈ షార్ట్ సర్క్యూట్ బ్లాస్ట్ ఏదైతే ఉందో షార్ట్ సర్క్యూట్ మరైనా కారణాలు దానిపై పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మనం విజువల్లో చూసుకుంటే కారు దాని సమీపంలో ఉన్న కారు ఏదైతే ఉందో ఈ కారు సిఎన్జి కారుగా తెలుస్తూ ఉంది. ఇది పేలిన తాకిడికి ఒక్కసారి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆపోజిట్ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా దద్దరిల్లడం జరిగింది. కొన్ని గ్లాసెస్ బ్రేక్ అయిపోవడం జరిగింది. సో లోపల నుంచి కూడా ఒక గ్లాస్ సంభవించడం జరిగింది. ఏవైతే మనం ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే చూస్తానో ఇవన్నీ ఏసీలు, గీజర్లు అండ్ ఫ్రిడ్జ్లు, మినీ ఫ్రిడ్జ్లు వీటికి అన్ని సంబంధించిన పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన సినారియో కనిపిస్తూ ఉంది. మరొక అంశం ఏంటంటే ఈ బిల్డింగ్కి మనం చూస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఇప్పుడు షట్టర్ కనిపించడం లేదు. సో ఈ షట్టర్ ఎందుకు కనిపించట్లేదు అంటే నిన్న రాత్రి పేలిన తాకిడికి బ్లాస్ట్ తాకిడికి ఇక్కడున్న షట్టర్ ఎగిరి ఆపోజిట్లో ఉన్న ఏదైతే గోమతి గిరదే మరొక షాప్ ఆపోజిట్లో ఉంది. సో ఇక్కడ నుంచి షట్టర్ ఎగిరి అవతల రోడ్డు అవతల పడడం జరిగింది. అంటే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం రాత్రి సమయంలో ఈ లోపల నుంచి సంభవించిన బ్లాస్ట్కి ఎగిరి అక్కడ పడడంతో ఆపోజిట్లో ఉన్న ఆ గ్లాసెస్ కూడా అక్కడ విరిగిపోయినాయి ఆ సౌండ్ వైబ్రేషన్స్కి. సో ఆ సమయంలో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. లేకుంటే అంత భారీ షట్టర్ ఎగిరి గాల్లో పడడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా పరుగులు తీయడం జరిగింది. మనం సంఘటన స్థలంలోనే ఉన్నాం. ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో బిల్డింగే కొలాప్స్ అయిపోవడం జరిగింది. ఇది వీరు అమ్ముతున్న సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కింద ఉంది. వీటి గోదాముకు సంబంధించి పైన ఫ్లోర్లో స్టోరేజ్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్గా తెలుస్తోంది. ఆ స్టోరేజ్ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీరు గోదాం లాగా అవన్నీ పైన పెట్టుకుంటా ఉన్నారు. మిగిలినవన్నీ కూడా కింద ఫ్లోర్లో సేలింగ్ పెడతారు. దీని వెనకాల కూడా వీరు ఒక గోదాం సెక్షన్ పెట్టుకోవడం జరిగింది, అక్కడ కూడా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు ఒక జిమ్ ఓనర్ ఏదైతే మనం ఈ కారు బ్లాస్ట్ తాకిడికి ఆపోజిట్లో దీని సుమారుగా 40 నుంచి 60 అడుగుల దూరంలో ఉన్న ఆపోజిట్ బిల్డింగ్లో ఉన్న జిమ్ 5th ఫ్లోర్లో జిమ్ సీలింగ్ కూడా కూలిపోయిందంటే ఎంత భారీ బ్లాస్ట్ సంభవించిందో మనకు తెలుస్తుంది. ఆ జిమ్ ఓనర్ ఒకసారి మనతో పాటు అడుగుదాం, మాట్లాడదాం. బ్రదర్ ఒకసారి ఏం జరిగింది రాత్రి ఆ బ్లాస్ట్ తాకిడికి మీ జిమ్లో కూడా సీలింగ్ కూలిపోయింది అన్నారు. సో సుమారు ఏ సమయంలో జరిగింది అదంతా కూడా? 10:30 के टाइम पे एक दबा के ब्लास्ट हुआ होते कि हमारे एलिवेशन के पूरे आईने फूट गए और पूरा एलिवेशन गिर गया, अंदर का फॉल सीलिंग गिर गया, आईने ब्लास्ट हो गए. तो एकदम ऐसा वाइब्रेशन हुआ, पूरा बिल्डिंग हिले वैसा वाइब्रेशन हुआ उसके अंदर. उसके बाद क्या है, जब आग लगी इसके अंदर तो पूरा धुआं हमारे जिम में भर गया. तो जिम में 25-30 मेंबर्स थे. उन लोगों को सांस लेने को भी प्रॉब्लम हो रही थी. इसके सिलेंडर्स कुछ ब्लास्ट हुए थे, एसी का गैस आया पूरा अंदर, आँखों को भी नहीं दिख रहा था और सांस भी नहीं ले सक रहे थे. तो 2-3 बच्चे बेहोश हो गए थे. उन लोगों को नीचे उतारे पूरे को, फिर एक बार सर्च करे कोई है क्या अंदर जिम में, फिर कोई नहीं था. वॉचमैन को भी सांस लेने नहीं आ रहा था, तो वॉचमैन को भी हम लोग लेके जाके आगे तक छोड़ के फिर उसके बाद पूरी बिल्डिंग सील करके बंद करके निकले हम लोग. ఏదైతే మనం చూస్తున్నాం బిల్డింగ్ నుంచి అంత దూరంలో ఉంది జిమ్. ఏదైతే అక్కడ సుమారు ఇక్కడ నుంచి 60 ఫీట్ల దూరంలో ఉంది ఆ జిమ్. 60 ఫీట్ల దూరంలో ఉన్న ఈ జిమ్ ఒక్కసారి అక్కడ ఉన్న సీలింగ్ కూడా కూలిపోయిందంటే బ్లాస్ట్ తాకిడి ఏ విధంగా అయిందో తెలుస్తూ ఉంది. ఇదే ఆ కారు ఏదైతే మనం ఆ బ్లాస్ట్ అయింది ఏదైతే ఉందో ఆ షోరూంలో అయిన బ్లాస్ట్. ఎస్, ప్రస్తుతానికైతే కార్ నెంబర్ కానీ కార్ బ్రాండ్ కూడా తెలియనట్టుగా కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా ఈ కార్ బ్లాస్ట్ అయింది. దీని సమీపంలో ఉన్న స్కూటీలు, 2 వీలర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్నమైపోవడం జరిగింది బ్లాస్ట్లో. కార్ నెంబర్ ప్లేట్ కనిపిస్తూ ఉంది TG07V. ఏదైతే 848 దాని మిగిలిన నెంబర్ అయితే కట్ అయిపోవడం జరిగింది. కార్ సిఎన్జి కారు. సో దీని సమీపంలో ఉన్న ఆ స్కూటీ కానీ దీని వెనక గోదాంలో ఉన్న ఆటోలు ఇవన్నీ కూడా కాలి బూడిదైపోవడం జరిగింది మంటల్లో. మనం అడుగుదాం స్థానికుల్ని కూడా, ఇంకా చాలా మంది ఉన్నారు రాత్రి అంతవరకు కూడా నిద్రపోకుండా సుమారుగా 3-3.5 గంటల సమయం వరకు కూడా మేలుకొనే ఉన్నారు. ఇదంతా కూడా ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందని భయాందోళన గురవడం జరిగింది. దీని వెనకాలే ఉన్న షోరూమ్ వెనకాలే ఉన్న వెహికల్స్ అన్నీ కూడా దగ్నం అయిపోవడం జరిగింది. మనం విజువల్లో చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఇలా ఏదైతే బ్లాస్ట్ అయిపోయిందో దీని బ్యాక్ సైడ్ అదే మంటలు వెనక్కి వరకు కూడా వ్యాపించడం జరిగింది. మనం విజువల్లో చూస్తున్నాం ఇక్కడ ఒక ఆటో కనిపిస్తూ ఉంది. ఆటో కూడా ఖాళీ బూడిదైపోయింది. ఇక్కడే ఉన్న దీనికి వెనకాలే ఉన్న ఆటో బిల్డింగ్ కూలిపోయింది. దీనికి
ఆనుకొని ఉన్న బిల్డింగ్స్ కూడా మంటలు అంటుకోవడం జరిగింది. మరొక స్కూటీ అండ్ సమీపంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఈ మంటకి ఆహుతి అయిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇందులోంచి ఇక్కడ బ్లాస్ట్ అయిపోయిన సినారియో ఏదైతే ఈ షోరూంలో బ్లాస్ట్ అయిందో దాని వెనకాల ఉన్న ఈ షాప్స్ కానీ గోదాం కానీ ఈ షట్టర్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. అంటే ఈ షట్టర్లే వంగిపోయినాయి. అంటే బ్లాస్ట్ తాకిడి ఏ విధంగా ఉందో కనిపిస్తూ ఉంది. చాలా హెవీ మెటల్ ఉంటాయి ఈ షట్టర్స్ ఇవన్నీ కూడా, కానీ ఇవే బెండ్ అయిపోయి వంగిపోయాయి. అంటే ఆ బ్లాస్ట్ తాకిడి ఏ స్థాయిలో ఉందో కనిపిస్తూ ఉంది. చుట్టూ కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ప్రాథమిక విచారణ మనం అనుకున్నట్టుగా ఏసీకి సంబంధించిన పార్ట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కంప్రెస్డ్ గ్యాసెస్ ఆ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవే కనపడుతూ ఉన్నాయి. ఈ మంటలు ఇక్కడ నుంచి పై వరకు ఏదైతే దీనిపైన ఇంకా ఫ్లోర్స్ ఉండడం జరిగింది, 2-3 ఫ్లోర్లు ఉండడం జరిగింది, అక్కడి వరకు కూడా మంటలు అంటుకోవడం జరిగింది. లోపల మ్యాక్సిమం అసలు ఏది పేలింది, ఇంత భాషకు గల తాకిడి గల కారణాలు ఏంటనేది పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. నిజంగానే ఈ గ్యాస్ సిలిండర్సే పేలాయా, మరేమన్నా పేలుడు పదార్థాలు లోపల ఏమైనా ఉండడం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ తాకిడికి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అన్నీ కూడా దద్దరిల్లిపోయాయి. లోపల ఎక్కడికైనా ఉన్న ఇల్లు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అండ్ సమీపంలో ఉన్న ఈ షట్టర్ ఎగిరిపోయి మరొక షాప్ మీద పడిపోయిందంటే ఆ బ్లాస్ట్ తాకిడి ఎంత విధంగా ఉందో కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ మీరు మీ ఇల్లు ఇక్కడే కదా, స్థానికంగా ఉంటారు కదా, నేనేం చెప్పాను కానీ మీరు పోయి తీసుకోండి. నేనేం చెప్పాను నైట్ ఎక్కడ ఎంత సమయం వరకు ఉంది ఇక్కడ? 2:30 దాకా ఉన్నా కానీ 2:30 దాకా ఉన్నా నైట్ అయితే నేను ఇక్కడ. అంటే అప్పటి వరకు బ్లాస్ట్ సౌండ్ వినిపిస్తుందా గట్టిగా? చాలా గట్టిగా వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది. ఫస్ట్ టైం అంత సౌండ్ రావడం కూడా ఫస్ట్ టైం. అంటే సిలిండర్ లాంటి బ్లాస్ట్ అయింది, ఏది బ్లాస్ట్ అయింది ఏం అర్థమైతే లేదు. సిలిండరా ఏంది అంత సౌండ్ వచ్చింది, అది ఏంది అని అర్థమైతే లేదు అసలు. అంటే ఆ టైంలో ఎంతమంది ఉన్నారు లోపల, ఎవరెవరు ఉన్నారు సార్? ఓనర్స్ ఉండే, ఇద్దరు ముగ్గురు వర్కర్స్ ఉండే. ఓనర్స్ గారు చాలా ఇంజూర్డ్ అయిందని తెలుసు. టీఆర్డీఎల్ అపోలో హాస్పిటల్ ఉండని తెలిసింది అంతే. సో ఇక్కడ నుంచి మీ ఇల్లు పక్కనే ఉంది, సో సుమారు పక్కనే ఉంది కదా, సో మీ ఇంట్లోకి ఎలాంటి వైబ్రేషన్స్ వచ్చినాయి ఆ సమయం బ్లాస్ట్ అయినప్పుడు? బాగానే వచ్చింది సౌండ్. అప్పుడే డిన్నర్ చేస్తున్నాం ఆ టైంలోనే వచ్చింది వైబ్రేషన్. రాగానే ఎంబడే పైకి చూసారు, ఏం కనిపించకపోతే మళ్ళీ ఇక్కడ వచ్చి చూసాను, ముందుకు వచ్చారు అప్పటికే ఫైర్ యాక్సిడెంట్ అయింది మొత్తం. మీ ఇంట్లో ఏమైనా డ్యామేజ్ అయిందా ఈ బ్లాస్ట్ తాకిడికి? ఏమైనా క్రాకర్స్ కానీ? అది వుడ్ వర్క్ కొంచెం అటు ఇటు పడ్డాయి, విండోస్ ఓపెన్ అయినాయి కొన్ని, అంతే, ఏం లేదు. విండో షట్టర్ రైట్. ఒక మినీ భూకంపం సంభవించినట్టుగా అయిపోయింది ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా. సో పోలీసులు అయితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని కూడా మూవ్ చేస్తూ ఉన్నారు. కాసేపటి వరకు కూడా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఆ ఫైర్ని ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. కంప్లీట్గా వాటర్తో ఫిల్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ గ్యాస్కి సంబంధించిన మెటీరియల్ కాబట్టి ఫైర్ అంటుకొని స్మోక్ వస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ కూడా ఇప్పటికీ ఘట్టమైన దుర్గంధమైన స్మెల్ వస్తూ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో కొంచెం ముక్క విరిగిపోవడం జరిగింది, కానీ కార్ ఎవరిదనే దానిపై పోలీసులు అయితే ట్రేస్ చేయడం జరుగుతూ ఉంది. TG07B8483గా తెలుస్తూ ఉంది ఈ నెంబరు. పోలీసులు దీనిపై కొంచెం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎవరి కారు, ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఒకవేళ ఈ కారు ఓనర్దే అయినా దానిపై పోలీసులు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. బ్లాస్ట్ అయిన సమయానికి ఓనర్ లోపలే ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. స్థానికులు అయితే ప్రతి ఒక్కరు రాత్రి నుంచి కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని, మా ఇల్లు ఎక్కడ కూలిపోతాయన్న భయాందోళన అయితే గురయ్యారు. ఏదైతే లోపల సంభవించిన బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ తాకిడికి షట్టర్లే ఊడిపోయి ఇక్కడున్న భారీ షట్టర్ ఏదైతే ఉందో, ఇంత భారీ షట్టర్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కడ కూడా రింగ్స్కి షట్టర్స్ లేవు. ఈ షట్టర్లన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ షట్టర్స్కున్న ఆ ఫ్రేమ్ ఏదైతే కిందికి షట్టర్ ఉంటుందో అది ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ నుంచి ఊడిపోయి ఎగిరి 60 ఫీట్ల దూరంలో ఉన్న ఆపోజిట్ బిల్డింగ్స్ మీద పడిపోవడం జరిగింది ఆ సమయంలో. సో ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో భారీ ప్రాణనష్టమే తప్పినట్టుగా కనిపిస్తుంది. కార్ నెంబర్ ప్లేట్ ప్రస్తుతానికి అయితే ప్రాథమిక విచారణలో కనపడతా ఉంది. కానీ జరిగిన బ్లాస్ట్ తాకిడికి ఒక ముక్క కూడా ఇరిపోయింది, కానీ నెంబర్ ప్లేట్ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇదైతే TS ప్రస్తుతానికైతే పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మనోజ్ ఏదైతే ఖాళీ బూడిదైపోయాడు, అందులో ఉన్న పర్సన్ ఖాళీ బూడిదైపోయాడు అంటూ కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. సో ఆ స్కెలిటన్ బాడీ ఏవైతే ఉన్నాయో రాత్రి అన్ని ఇక్కడి నుంచి కూడా మూవ్ చేయడం జరిగింది. పోలీసులు ఈ కారు డీటెయిల్స్ ఓనర్ని ఎంక్వైరీ చేశాక పోలీసులు ఉన్నది ఎవరు, అందులో ఉన్న డ్రైవరా లేకపోతే వేరే పర్సన్ ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా ఈ కార్ని, లేకపోతే ఊబర్ నడుపుకునే వ్యక్తి, ఇక్కడ ఏమైనా టాక్సీ నడిపే వ్యక్తి ఎవరైనా ఇక్కడ ఆపాడా అనే దానిపై ప్రాథమిక విచారణ అయితే జరుపుతూ ఉన్నారు పోలీసులు. మరి కాసేపట్లో ఈ పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులకు అందనున్నాయి. ఏది ఏమైనా ఈ లోపల జరిగిన ఈ భారీ ప్లాస్టిక్ తాకిడికి ఈ చిన్న చిన్న సిలిండర్లు ఇవైతే ఇంత భారీ విస్ఫోటనం చెందవు. ఏదైనా
పెద్ద బ్లాస్ట్ ఏదైనా పేలుడు పదార్థం ఏదైనా లోపల ఉందా లేకపోతే ఇంకేదైనా బ్లాస్ట్ అయిందన్న దానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే కాలిపోయిన బిల్డింగ్ ఉందో దాని సమీపంలోనే చాలా షాప్స్ అయితే ఉండడం జరిగింది. మనం విజువల్ చూపిస్తాను. అది ఒక్కసారిగా దీనికి ఆనుకొని ఉన్న షాప్. ఇది కొంచెం క్లాత్ మెటీరియల్ షాప్, అంటే వస్త్ర దుకాణంగా కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా ఆ బ్లాస్ట్ తాకిడికి షట్టర్ కూడా ఊడిపోయింది. ఒకసారి చూసుకోవచ్చు ఎంత భారీ విస్ఫోటనం జరిగితే ఆ షట్టర్లు కూడా ఊడిపోతాయి అనే దానికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బ్లాస్ట్ అయిన సందర్భంలో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా చెల్లా చెదరడం జరిగింది. కరెంటు వైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి మంటలు సుమారుగా 50 అడుగుల మేర చుట్టూ షాపులన్నిటి కూడా ఫైర్ విస్తరించడం జరిగింది. ఈ షాప్ ఓనర్ మీద ప్రస్తుతం మన ఈ షాప్ ఓనర్ తో మాట్లాడదాం. నైట్ ఏ సమయంలో బ్లాస్ట్ అయిందో అంతా కూడా అడుగుదాం. సార్ మీ షాప్ ఏం షాప్ ఇది? ఇది బట్టల షాప్ సార్. ఇది స్కూల్ యూనిఫామ్స్, రెడీమేడ్ గార్మెంట్స్, మెన్స్ వేర్ అన్నీ దొరుకుతాయి. సుమారు నిన్న రాత్రి 10:20కి ఇక్కడ లోపల బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ జరగడం వల్ల ఒక షటర్ బంద్ ఉంది, ఒక షటర్ ఓపెన్ ఉండే. ఓపెన్ అయినాక ఏమైంది, అది బ్లాస్ట్ మొత్తం అంతా పక్కన మొత్తం అంతా వ్యాపించింది. మొత్తం బిల్డింగ్ అంతా ఫైర్ అయిపోయి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఫైర్ మా షాప్ బ్యాక్ సైడ్ మొత్తం అంటుకొని మొత్తం మా స్టాక్ అంతా కాలిపోయింది. బట్టలన్నీ కాలిపోయాయి. బ్యాక్ సైడ్ నుంచి అంటుకున్నాయా? బ్యాక్ సైడ్ అనుకున్నాను. బయట బ్యాక్ సైడ్ మాకు డోర్ ఉంది. ఆ డోర్ కాలిపోయి లోపల నుంచి మొత్తం స్టాక్ అంతా బర్న్ అయిపోయింది. ఈ షట్టర్ ఓపెన్ కాలేదు. ఫైర్ ఇంజన్ వాళ్ళు కొంచెం అదుపులో వేసారు, కానీ దాదాపు ఎంత అదుపు చేసినా కానీ మొత్తం మా స్టాక్ అంతా ఖరాబ్ అయిపోయింది. సుమారుగా బ్లాస్ట్ తాకిడికి సమయంలో మీరు ఇక్కడ ఉన్నారా? బ్లాస్ట్ అయిన సమయంలో? నేను ఇక్కడ లేనండి, నేను ఇంటికాడ ఉన్నాను. మా మిత్రులు నేను వస్తున్నాను, నేను కొంచెం లాల్దరలోను. ఆ బ్లాస్ట్ సౌండ్ నేను వచ్చే వరకు దాదాపు మొత్తం కాలిపోతూనే ఉంది. నైట్ ఎన్ని గంటల వరకు ఈ మంటలు చెలరేగుతా ఉన్నాయి? సుమారు నైట్ ఎంత వరకు? 1 గంటల వరకు మంటలు వస్తుందండి. 1 నుంచి 2 గంటల వరకు వచ్చి ఫైర్ ఇంజన్ నుంచి అదుపులో చేశారు. రైట్, మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే దాని బిల్డింగ్ ఏదైతే ఉందో పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. అక్కడి నుంచి మంటలు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకు కూడా చేరుకోవడం జరిగింది. అటు చూస్తున్న స్థానికులు ప్రతి ఒక్కరు కూడా భయాందోళన పడుతుంది. ఎవరైతే షాపులు నియర్ బై షాపులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ లాస్ అయిపోయాం, మా వస్తువులన్నీ కాలిపోయా అంటూ కూడా భయపడతా ఉన్నారు. ఏదైతే పక్కన షాప్స్ బ్లాస్ట్ అవడం జరిగింది, దీని లోపల నివాసాలు ఉంటా ఉన్నారు. ఈ బిల్డింగ్ ఈ లోపల నివాసాలు ఉంటా ఉన్నారు. దీని వెనకాలే కొన్ని చిన్న షాపులు ఏవైతే హార్డ్వేర్ షాపులు, ఇవి ఒక ఆటో, వీరికి సంబంధించిన ఆటో ఒకటి బ్లాస్ట్ అయిపోయింది. చుట్టూ కూడా వీరి గోదామే ఉంది. ఏదైతే ఒక్క వస్త్ర దుకాణం ఒకటి వీరి షాప్ కాకుండా కాలిపోయింది. మిగతాదంతా కూడా వీరి గోదామ్స్, ఏవైతే వీరు స్టాక్ పెట్టుకుంటా ఉంటారో గోదామ్సే కాలిపోవడం జరిగింది. దీని వెనకాల ఏదైతే షాప్ ఉందో మరొక షాపు శివ్ ఎంటర్ప్రైజెస్ ఒకటి ఉంది, అది కూడా ధ్వంసం అయిపోవడం జరిగింది. సుమారుగా మూడు షాపుల వరకు ఈ బ్లాస్ట్లో దగ్నమైనట్టు కనిపిస్తూ ఉంది. ఆ వెనక నుంచి ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అక్కడి నుంచి ఆ ఫైరు బ్లాస్ట్ తాకిడికి ఆపోజిట్ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఆపోజిట్ పైన ఇంకో ఫ్లోర్లో నివాసం ఉంటా ఉన్నారు. ఆ కిటికీ లోపల కూడా మంటలు చెలరేగాయి కనిపిస్తూ ఉన్నాయి మనకు విజువల్స్లో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.